అగ్ని 24 టాక్స్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతమైనట్లుగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటన, దానికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పైన విశ్లేషిద్దాం. నరేంద్ర మోడీ గారు అక్టోబర్ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ముఖ్యంగా కర్నూలులో జిఎస్టీ సంబంధించిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ గారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు రావడం, అక్కడి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం రావడం తెలిసిందే. శ్రీశైలంలో ఆయన మల్లన్న స్వామి దర్శనం అనంతరం అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రకల్పం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించడం, శివాజీ మహారాజుకు నివాళులర్పించడం కూడా తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు, అక్కడ ఉన్న చిత్రపటాలను చూసి ఆయన బాగా అట్రాక్టెడ్ అని కూడా మనం గమనించవచ్చు. ఆ తర్వాత మరలా కర్నూలు వెళ్ళిన తర్వాత విజయోత్సవ మహాసభలో అశేషమైన ప్రజలకు అభివాదం చేస్తూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించడం, మాట్లాడడం తెలిసిందే. చైనాతోటి ఒక పక్క, అమెరికాతోటి మరోపక్క వ్యాపార లావాదేవీలకు బ్రేక్ పడ్డ తరుణంలో అమెరికా ఆంక్షలు, చైనా ఆంక్షలను తట్టుకుని నిలబడేందుకు, భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీకి సంబంధించిన సడలింపులు చేయడం, తద్వారా అనేక వస్తువుల యొక్క ధరలు తగ్గడంతో సాధారణమైన పౌరులు సంతోషపడ్డారు. ధరలు తగ్గాయి, అందుబాటులోకి వచ్చాయని. సో ఈ దీపావళికి బహుశా భారత ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఇచ్చిన ఒక బొనంజాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నూతన జిఎస్టీ విధానం ద్వారా ఎవరెవరికి లబ్ధి చేకూరుతుందో వాళ్ళందరితో కూడా మమేకమయ్యే యొక్క పరిస్థితి, మమేకమయ్యే యొక్క కార్యక్రమాలు రూపొందించడం కూడా గమనించవచ్చు. సూపర్ జిఎస్టీ పేరుతోటి జిఎస్టీ తగ్గింపుతోటి ధరలు తగ్గాయని చెప్పేసి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి శ్రేణులు ప్రజలకు ఆ విషయాలను తెలియజేస్తూ సమావేశాలు పెట్టడం కూడా చూడవచ్చు. కర్నూలులో ఇలా ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయిందని కూడా తేటతెల్లమవుతుంది. వేలాదిగా రాష్ట్రం అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తిరగ రావడం, మోడీ గారి యొక్క స్పీచ్ వినడం, అక్కడ జిఎస్టీ వల్ల ఎంత లబ్ధి చేకూరింది, ముఖ్యంగా స్వదేశీ వస్తువులు వాడడం ద్వారా చైనా, అమెరికా లాంటి దేశాలకు చెక్ పెట్టాలనేది మోడీ గారి యొక్క అభిప్రాయం. దాని అందరూ కూడా సాధారణంగా స్వాగతించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్రాలు, అక్కడ స్వదేశీ వస్తువుల అమ్మకాలపైన ఫోకస్ పెరిగింది. అందుబాటులో ఉండే స్వదేశీ వస్తువులు వినియోగించడం, అందుబాటులో లేకపోతే విదేశీ వస్తువు వాడడం అది వేరే ఇష్యూ. సాధారణంగా మన అనేక రకాల ఉత్పత్తులు స్థానికంగా తయారవుతుంటాయి. వాటిని వినియోగించడం ద్వారా మనం ఆర్థికంగా పరిపుష్టి చెందాలనేది ఇక్కడ ప్రస్తుత పాలకుల యొక్క ఆలోచన, వాచ కూడా. గతంలో రక్షణ మంత్రిగా ఉన్నటువంటి జార్జి ఫెర్నాండెస్ గారు కోకోకోలా, పెప్సీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశారు. ఇక్కడ దొరికే బాదం పాలు లేదా షరబత్తు లేదా మజ్జిగ లాంటి, కొబ్బరి నీళ్ళు లాంటి పానీయాలు తాగితే ఆరోగ్యానికి మంచిది, ఈ స్టాక్ ఉండే పెప్సీ, కోకోకోలా లాంటి డ్రింక్స్ తాగొద్దంటూ పెద్ద ఉద్యమం చేపట్టారు. స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. ఇలాంటి అనేక ఉద్యమాలు ఏతున్నాయో దేశంలో జరిగినాయి. అలా జరిగిన వాటిల్లో ఈ యొక్క కూల్ డ్రింక్స్ సంబంధించిన ఉద్యమం కూడా చాలా ఫేమస్ అయింది. ఇలా ఇప్పుడు ప్రస్తుతం స్వదేశీ మంత్రాన్ని జపించడం వల్ల స్వదేశీ ఉద్యమం వస్తువులు కొనుగోలు, అమ్మడమే కాదు, మన వస్త్రధారణ కావచ్చు, లేదా వ్యవహారాలు కావచ్చు, లేదా స్వదేశీ సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించడం ద్వారా అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలుగా బాసులుగా చలామణుతున్న వారికి బుద్ధి చెప్పినట్టు అనేది మోడీ గారి యొక్క అభిప్రాయం. దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తూచా తప్పక అమలు చేస్తుంది. జిఎస్టీ ద్వారా లబ్ధి పొందిన వారిని కూడా మమేకం కావడం ద్వారా వారికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమిస్తుంది, ఏం చేయబోతున్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్న వైనం ఇది. మొత్తం మీద అమెరికా లాంటి అగ్రరాజ్యాలకి చెక్ పెట్టేందుకు మోడీ గారు ఉపయోగించిన ఒక అస్త్రం ఏంటంటే స్వదేశీ. ఇక్కడ మనందరం కూడా స్వదేశీ వస్తువుల వాడకంపై దృష్టి సారిద్దాము. స్థానికంగా ఉత్పత్తి అయ్యి లభ్యమయ్యే మార్కెట్లో దొరికే వాటిని కొనుగోలు చేద్దాము. అదేవిధంగా బహుళజాతి సంస్థల్లో వస్తువులు కొనుగోలు చేయడం కాకుండా చిన్న చిన్న దుకాణాల్లో స్థానికంగా ఉండే మన షాపులలో కొనుగోలు చేయడం ద్వారా స్థానికంగా మన భారతీయుల్ని లేదా మనకు సంబంధించిన స్థానికుల్ని పెంపొందించడం, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నం చేద్దాము.
ఇలాంటి ఆలోచనతో మనందరం కూడా ముందుకు సాగాలని దీపావళి సందర్భంగా కోరుకుంటూ మీ అగ్ని న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.